హాయ్ అండి, నా పేరు అఖిల. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. మేము ఈరోజు మొక్కజొన్న ఇస్తున్నాము. ఇంకా అది ఇవ్వడానికి వచ్చిండు వీళ్ళందరూ. మేము మేల్ అండ్ ఫీమేల్ వేసాము సీడ్స్. నాలుగు నెలల ముందు వేసాము. ఇది కరెక్ట్ 4 నెలలకు పంట చేతికి వస్తుంది. ఇంకా వీళ్ళందరూ మా వాళ్ళే, అంటే మా దగ్గర వాళ్ళే. అందరూ నాకు పిన్నులు, అత్తమ్మలు అవుతారు. పొద్దున్న 6 గంటలకు వచ్చిండు. వాళ్ళు అసలు ఎప్పుడు లేసి పని చేసుకుంటారో నాకు అర్థం కాదు. నాకైతే పొద్దున్న దాకా చేసిన పని అయిపోదు. వీళ్ళు పొద్దున్న ఏ టైంకి లేస్తారో వాళ్ళ ఇంట్లో పని అయిపోతుంది, బయటికి కూడా వస్తారు. ఎంతైనా మా పల్లెటూళ్ళల్లో ఆడవాళ్ళు చాలా గ్రేట్. ఇంకా ఇటు సైడ్ మొత్తం ఇరిసారు, కానీ మేము మాత్రం చాలా లాస్. ఏమి అసలు అవ్వలేదు. ఏ సీడ్ వేసినా, ఏ విత్తనాలు వేసినా, ఏ కంపెనీ వేసినా కూడా లాస్ట్కి అయితే లాస్ అయ్యేది మాత్రం రైతే. మాకు ఎకరం చేనులో 15 క్వింటాలు వెళ్ళింది. 3,000 క్వింటాల్కి 49,000 ఎంత వచ్చిందంటే. కానీ మేము దానికి పెట్టుబడి చాలా పెట్టినాం. వీళ్ళకి ఇరిసే వాళ్ళకి ఒక్కొక్కరికి 350. వీళ్ళే 12 మంది వచ్చిళ్ళు. ఇంకా మోసేవాళ్ళు వేరే. ఇంకా డ్రాల్ కిరాయి అనేసి అవన్నీ అవి 1,200 తీసుకున్నాడు అన్న. ఇవే అయితే ఇంకా మేము ఫస్ట్ నుంచి వెళ్ళి విత్తనం వేసిన దగ్గర నుంచి వెళ్ళి ఇంతవరకు చాలాసార్లు నీళ్ళు కట్టడం. అన్ని లెక్కలు చేసుకుంటే మాత్రం అసలు రైతుకైతే ఏం మిగలదు. మాకైతే లిటరల్లీ ఎంత ఒక 5,000 6,000 ఉండొచ్చు అంతే. లేదంటే ఒక 10,000. 10,000కి ఎక్కువ అయితే మాకు లాభం లేదు. మేము ఎప్పుడు ఏ పంట వేసినా ఇంతే. మరి అన్ని టైంకే వేస్తాం, ఎందుకో అర్థం కాదు. ఇంకా వాళ్ళకి లంచ్ టైం అయింది, అన్నం తిన్నారు. ఒక 1/2 అవర్ తింటారు. లంచ్ టైం అంటే వాళ్ళు పొద్దున్న 6 గంటలకే వస్తారు కదా, ఏం తినకుండా వస్తారు. 10-10:30 వరకే వాళ్ళు తింటారు. ఇంకా కొంచెం ఉంటే నువ్వు కొంచెమైనా ఇరవా అంటే నేను ఇరుస్తున్నా, కానీ నాకు రాదు. అట్లా ఏదో వీడియో కోసం. అది ఫుల్ కొడుతుంది. వాళ్ళు అసలు పొద్దున్నాక ఎట్లా ఇరుస్తారో నాకు అర్థం కాదు. ఇంకా ఇప్పుడు ఇరుస్తారు, 12 గంటల వరకు ఇంటికి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం 3-4 అయిందంటే మళ్ళీ వేరే పనికి వెళ్తారు 6 గంటల దాకా. మళ్ళీ తినేది కూడా పెద్ద ఏం మా సైడ్ ఎక్కువ నాన్ వెజ్ తినరు. మా మిడిల్ క్లాస్ లైఫ్లో అందరి అంతే. నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే. నాకు అందరూ పరిచయమే. నేను ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడగలుగుతా. ఇంకా పెరడ్ అయిపోయింది కదా, అందుకోసమే ఎందుకు ఎడ్ల కట్టడానికి వచ్చిండు మా అన్న. మా మేనమామ వాళ్ళ కొడుకు. మేము వేసింది అడ్వాంటేజ్ సీడ్. కంకి కొంచెం పర్లేదు, అందరు దానికైనా మాది కొంచెం కంకి బాగానే ఉంది. కానీ ఏంటంటే పల్చగా అయింది, సీడ్ బాగా మొలవలేదు.
మొక్కజొన్నలు వేసిన తర్వాతకి నీళ్లు కడితే బాగా మొలుస్తుందట. కానీ మేము నీళ్లు కట్టిన తర్వాతకి ఒక 5 డేస్కో 6 డేస్కో వేసాము, అందుకోసం అది ఎక్కువ మొలవలేదు. ఇంకా ఈ పెద్దమ్మ ఈమె తీసుకొచ్చింది మాకు వీళ్ళందరినీ. ఇంకా మొత్తానికి అయితే అయిపోయింది. నేను వీడియో తీసుకుంటే అందరు ఒక దగ్గర ఉండాలంటే అందరు నిల్చున్నారు. ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ జనరేషన్, అంటే వ్యవసాయం చేసేవాళ్ళు. ఇంకా మన తరం వాళ్ళు వచ్చేసరికి అయితే చెయ్యరు నాకు తెలిసి. అన్ని మిషన్సే వస్తాయి, ఇప్పటి వరకే వచ్చినాయి. వీళ్ళు చాలా ఇన్నోసెంట్ మామ్స్. ఇంకెండలో ఉన్నారు కదా పాపం, పొద్దున 6 గంటల నుంచి వచ్చిన వాళ్ళు అనేసి థమ్స్అప్ స్ప్రైట్ తీసుకొచ్చిండు మా ఆయన. ఇంకా తలో గ్లాస్ తాగారు. వాళ్ళతో అంత పని చెప్పించుకొని పోయకుంటే ఎట్లా, పోయాలి కదా. మనం లాస్ అయినా ఏమైనా పెద్ద 100 రూపాయలతోటి మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు వాళ్ళకి పెడితే. ఇంకా వాళ్ళు జోకులు వేసుకుంటారు. అసలు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అక్కడ ఉంటే వాళ్ళతోనే. అందుకే కొంచెం ఎండగొట్టినా కూడా నేను ఉన్నా అక్కడే. మా పుష్పాపనేమో వాళ్ళ తాతయ్య దగ్గర వదిలేసి వెళ్ళినా. నేను వాళ్ళని వీడియో తీస్తున్నాను, వాళ్ళకి కొంతమందికి తెలుసు, అందరికి తెలియదు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మా టైం. నేను తాగాను. మా ఆయనకు ఓసిస్తుంటే ఆయన తాగట్లేదు, నాకు వేరే ఉంది, మీరు తాగండి అని చెప్పాడు. ఇంకా వేరేది ఏదో కాదు, ఇదే కళ్ళు. అప్పుడే చెట్టు నుంచి దిగింది. బాటిల్స్ సేమ్ అయినా కూడా అందులో ఉండేది వేరు వేరు. ఇంక ఇవి చిట్టి కాకరకాయలు చేనుల దగ్గర ఉంటాయి. మా చేను దగ్గర చెట్టు ఉంది, కానీ వెళ్ళినప్పుడు ఒక 5-6 కన్నా ఎక్కువ కాయలు అయితే వెళ్ళవు. వాటిని వండలేను, పడేయలేను, ఏం చేయాలో అర్థం కాదు. తెంపకుండా మాత్రం ఊరుకోను. ఇంకా లాస్ట్కి వాళ్ళు తాగుతున్నారు. పల్లెటూర్లలో ఇంతే, ఏ రిలేషన్ లేకున్నా కూడా అన్ని రిలేషన్స్ ఉన్నట్టే ఉంటారు మనుషులు. దగ్గర వాళ్ళకైనా వీళ్ళే మంచి వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.